పొద్దుగాల నాకు ఎవరో ఒక అవ్వ చెప్తుండే, నేను అటు తిరుగుతూ ఉంటే, సారుగా మంచినీళ్ళు కూడా జర వాసనెత్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్లు మొన్నట్లే కత్తలేవు అన్నది. మనకు ఏదైతే మంచినీళ్ళు వచ్చేదో కేసీఆర్ నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చిండో ఇప్పుడు 3-4 రోజులకెళ్ళి జర వాసన వస్తున్నాయట. పొద్దుగాల ఫోన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు, ఏమైందయ్యా కట్నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చినాం, ఇంత అలమేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి నీళ్లు ఏ శాతం అయితే లేదా అని అధికారులను దుమ్ము దులిపిన పొద్దుగాల. అరే నీళ్లు కూడా ఏ శాతం అయితే లేదు వాళ్ళకి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఇప్పుడు వాసన వచ్చినాయా, నీళ్లు మంచిగా రాలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మిషన్ భగీరథలో కనీసం ఫిల్టరేషన్ కూడా సరిగా చేస్తలేరు, ఇంత ఆలం కూడా వేస్తలేరు. ఫిల్టరేషన్ కూడా జరగక మిషన్ భగీరథ నీళ్లు కూడా వాసన వస్తున్నాయని చెప్పి ఇవాళ ఇంటికి పోతే అవ్వాతాతలు చెప్తున్నారు, అక్క చెల్లెళ్ళు చెప్తున్నారు. అంటే ఏ రకంగా తయారైంది ఈ ప్రభుత్వం? ఉన్నదాన్ని కూడా నడపచేతనైతే లేదు. जो है उसको चलाना भी नहीं आ रहा है लोगों को. केसीआर साहब पूरा बन के दे दिया, जो बन के दिया है उसको चलाना भी नहीं आ रहा है सरकार को. ये तो तोड़ फोड़ सरकार है. घरों को तोड़ना, हाइड्रा के नाम पे गरीब लोगों का घरा तोड़ना, घरा बनाना नहीं, ये तोड़ फोड़ सरकार है. गरीबों का घरा तोड़ते जा रहा रेवंत रेड्डी सरकार. మీరు టీవీలు చూస్తే పేపర్లు చూస్తే కనబడతలేదా? పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడుతూనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండర్ అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గం ఆ శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మన సిద్దిపేటలో రేపు వస్తారు, మళ్ళా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇక బీజేపీ వాడు దిగుతాడు, కాంగ్రెస్ వాడు దిగుతాడు, మీకు పైసలు ఆశ చూపుతారు, ఇక రకరకాల మాయమాటలు చెప్తారు. నేను అడుగుతున్నా, 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సిద్దిపేటలో చేసిన ఒక్క మంచి పని చెప్పమని. ఒక్కటి ఉన్న మన కాలేజీలు ఎత్తుకపోయింది. సిద్దిపేటలో మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజీ పెడితే దాన్ని అలా రద్దు చేసి మన పిల్లల చదువు లాగం చేసింది. ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేసి మన పిల్లల్ని ఆగం చేసింది. నేను ఆ కొమర్ చెరువు మీద మంచిగా శిల్పారామం కట్టించిన, అది సగంలో ఆగిపోయింది, దాన్ని అట్లనే బంద్ పెట్టేసింది. శిల్పారామంను సుట్టయింది, అది కూడా దగ్గరికి వచ్చింది పని. ఇంతలో గవర్నమెంట్ పోతే దాన్ని అట్లనే, అదేంది దిష్టి బొమ్మ లెక్క కనబడుతుంది శిల్పారామం, అటు పోతే కనబడతలేదు. గా పని కూడా చేస్తలేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని రేపు వస్తారో నాకైతే అర్థమైతలేదు. నేను పేదలకు 1000 పడకల ఆసుపత్రి కట్టించిన సిద్దిపేటలో 90 పైసల పని అయింది, ఒక 5-10 పైసలున్నది. అది గాయంత పూర్తి చేస్తే క్యాన్సర్ బీమారికి, గుండె బీమారికి అన్ని రకాల వైద్యం సిద్దిపేటలో దొరుకుతుందని ఆనాడు నేను 1000 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పండుకోబెట్టిండ్రు. ఎంత దుర్మార్గులు! ఇంకా వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీడికి? ఇక బీజేపీ వాళ్ళు అయితే చేసింది ఏం లేదు, ఏమున్నా మాటలే చెప్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఉతయే మాటలు. నేను కట్టలేదు, ఆ కేసీఆర్ నగర్లో మసీదుకు కట్టించిన, గుడి కట్టించిన, అమ్మవారి గుడి కట్టించిన, రాములవారి గుడి కట్టించిన, ఆంజనేయ స్వామి గుడి కడతా అంటే కూడా ఓకే అన్న. దేన్ని కాదన్నా? చర్చి కట్టుకుంటామంటే ఓకే అన్నా, మసీదుకు ఓకే అన్నా, గుడి కడతామంటే సాయం చేసిన. దేనికి చేయలే నేను? అసలు మన కేసీఆర్ నగర్ లాంటి నగర్ ఎక్కడన్నా ఉంటుందా ఎక్కడన్నా? అరే మీరు ఏది అడుగుతుంది, ఆడ దుకాన్లు దొరికాయంటే దుకాన్లు పెట్టినా, దవాఖాన కావాలంటే దవాఖాన పెట్టినా, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టమంటే పోలీస్ టవర్ కట్టించిన, పిల్లలకు స్కూల్ లేదంటే స్కూల్ పెట్టినా, అంగన్వాడీ లేదంటే అంగన్వాడీ పెట్టినా, రేషన్ షాప్ కావాలంటే రేషన్ షాప్ పెట్టినా, లైట్లు కావాలంటే లైట్లు, పిల్లలు చదువుకుంటారు లైబ్రరీ పెట్టు అంటే లైబ్రరీ పెట్టినా. మొన్న మా పాల సాయిరామ్ వచ్చి అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒక్కటి లేదన్నా అన్నాడు. ఏంటిదిరా తమ్మి అన్న, మాకు బాల వికాస వాటర్ ప్లాంట్ కావాలి అన్నాడు. ఇప్పుడు అది కూడా ఒక రేపో మాపో వారం 10 రోజులు అది కూడా చాలు చేస్తా.
మనం ఒక సొంత ఇల్లులాగా ఒక సొంత కుటుంబంలాగా మనం పనిచేసుకుంటున్నాం. రేపు మళ్ళీ ఎవడో హైదరాబాద్కి వెళ్ళి బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు రాగానే ఆగమవుతారా? మరి పైసలు ఇవ్వగానే తీసుకుంటారా? ఆగమైతామా ఏమి? సొంత అన్నలాగా